ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ఏకీభవిస్తున్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు యేసుప్రభు వారి సిలువలో పలికినటువంటి 2 మాటలు లేకపోయినప్పటికీ 4 మాటల వరకు ధ్యానించుకొని ఉన్నాము. 5వ మాటను నేను ధ్యానించబోచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వసృష్టికర్త, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ కూడికను ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు. నా తర్వాత చెప్పబోచున్న బిడ్డలను కూడా మీరు మీ యొక్క జ్ఞానాత్మతో నింపమని అడుగుచున్నాం ప్రభా. అల్పురాలను, అయోగ్యురాలను, ఏ మంచి లేని నన్ను ప్రభా మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నా నోటిని మీ బోరగా వాడుకోనండి ప్రభా. మీ యొక్క సిలువ చాటున నన్ను మరుగుపరుచుకోమని ఆయన ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నాయన మీరు ఆదరించి ఆదుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి. యేసు ప్రభు వారు బైబిల్లో 2 సార్లు దప్పికొన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో నేను దప్పికొనుచున్నాను అని పలికినట్లు, అలాగే కలువరి సిలువలో 2వసారిగా నేను దప్పికొనుచున్నాను అని మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా సమరయ స్త్రీని రక్షించాలి, రక్షణలోకి నడిపించాలని దప్పికొన్నట్లు ఆయన అడిగితే, రెండవదిగా ఆయన యొక్క దాహం ఏంటి? రెండవదిగా సిలువలో అడిగినటువంటి ఆయన దాహము, ఇప్పటి వరకు శ్రమించిన వారు, అట్లా శ్రమలు పెట్టిన వారు, శిక్షించిన వారు దాహానికి ఇస్తారని ఆయన అడిగాడా? లేదు. ఆయన యొక్క దాహం ఏంటి? ఆత్మదాహం. ఆయన యొక్క దాహము ఆత్మదాహం అన్నమాట. ఆయన దప్పిక తీర్చే దేవుడై ఉండి కూడా ఇక్కడ దప్పికొనుచున్నాను అని సెలవిస్తున్నాడు. ఆయన దప్పిక కొంటున్నాను అన్న మాట పలకడానికి కారణం ఏంటంటే, లేఖనము నెరవేర్చబడాలి, తండ్రి మాట నెరవేర్చబడాలి. తండ్రి మాటను నెరవేర్చబడడంలో ఈ కుమారుడు పడే వేదనను మనము ఆ కలువరి సెలవులో చూస్తున్నాం అన్నమాట. తండ్రి, ఆ పరలోకపు తండ్రి, ఈ బైబిల్ అంతటిని రాయించిన తండ్రి, ఆయన పలికిన మాటలు నెరవేర్చబడాలన్న ఒక్క విషయంలోనే ఆయన దప్పికొనుచున్నాను అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. లేఖనము నెరవేరబడాలి. లేఖనం నెరవేర్చబడకపోతే తండ్రి మాట అబద్ధం అవుతుంది, తండ్రి మాట నిజం అవ్వాలి. ఆకాశము భూమియు గతించవచ్చును, కానీ ఆయన మాటలో సున్నా అయినను పొల్లైనను తీసివేయబడకూడదు. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము 5వ అధ్యాయము 18వ వచనంలో, అలాగే అదే మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 35వ వచనంలో, మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో, లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనాల్లో మనం చూస్తున్నాం అన్నమాట. ఆకాశము భూమి గతించవచ్చును, కానీ ఆయన మాటలో ఏది కూడా తీసివేయబడకూడదు. అలాగున కుమారుడు ఆ మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఆయన యొక్క దాహము, ఆయన యొక్క దప్పిక ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క దాహం ఉంటుంది. ఒకళ్ళకి డబ్బు దాహము, ఇంకొకళ్ళకి అధికార దాహము, ఇంకోటి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ కార్యాలను బట్టి అయినా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాహాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ యేసుప్రభు వారి సిలువలో పలుకుచున్న దాహం ఏంటి? ఆయన యొక్క దాహం ఏంటి? ఆత్మదాహం. ఆయన దప్పికను గూర్చిన సందర్భాల్లో మనం చెప్పుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని 2వ భాగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమున ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. మొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు దప్పిగొనడు. అలాగే ఆయన యొక్క మన దప్పిక తీర్చుకొనవాలంటే ఆయన యొద్దకు వెళ్తే మన దప్పిక తీరుతుందన్నమాట. అసలు ఆయన దప్పిక తీరడానికి కారణం ఏంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను,
దప్పిగొని వారికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించేదను. ఆయన యొద్దకు వచ్చేవాడికి ఎప్పుడు దప్పిగొండని సమరయ స్త్రీతో చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రక్షించబడిన నీవు నేను ఆయన యొక్క ఆత్మదాహాన్ని తీర్చడంలో ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలి? రక్షించబడిన నీవు నేను ఆయన యొక్క ఆత్మ దాహాన్ని తీర్చడంలో మన వంతు ప్రయత్నం మనం చేయాలి. రక్షించబడిన మనము ఆయన దాహం తీర్చడానికి కొరకు సువార్తను ప్రకటించాలి. ఆయన యొక్క జన్మము అద్భుతం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క ఘోర మరణం కూడా లేఖనాలు నెరవేరబడాలని మాత్రమే ఇట్లా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దాహానికి అడిగినప్పుడు అక్కడ దాహం ఇచ్చే పరిస్థితి అయితే ఏది లేదు. కీర్తనల లేఖనాలు నిలబడాలి. ఎలా నెరవేరబడాలి? దాదాపు 1000 సంవత్సరాల క్రిందటే దావీదు గారి ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ భాగాన్ని, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఆయన దప్పిగా ఉన్నప్పుడు దాహం ఇచ్చే పరిస్థితి అయితే అక్కడ లేదు. అప్పటి వరకు పడిన శ్రమ అంతటిని చూస్తే, సిలువ వేయబడిన విధానాన్ని చూస్తే ఆయన దాహం ఇచ్చే పరిస్థితి అయితే కాదు. చిరకనిస్తారు. చిరక అంటే అదొక మత్తు పానీయం. రోమా గవర్నమెంట్ వారి యొక్క చర్యలు, వారి యొక్క శిక్షలు ఘోరాతి ఘోరంగా ఉంటాయి. ఆ చిరకను ఎందుకు ఇస్తారంటే వారి గాయాలకు మత్తును కలిగించడానికి, వారి గాయాల యొక్క నొప్పి తెలియకుండా ఉండడానికే చిరకనిచ్చేవారుగా ఉన్నాడు. లేఖనంలో ముందుగానే తెలియపరచబడింది అనమాట. ఆయన యొక్క పుట్టుకైనా ఆయన యొక్క మరణమైనా కూడా ముందుగానే లేఖనాల ద్వారా తెలియపరచబడింది. రక్షించబడిన నీవు నేను ఏం చేయాలి? ఆయన యొక్క దాహం తీర్చడంలో మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. రెండవదిగా సువార్తను అది చేయలేమా? ఏం చేయాలి? సువార్తను ప్రకటించే వారికి సహాయం చేయాలి. అది చేయలేమా? సమయం చాలా ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయాన్ని మనం ఎలా పోనీయకూడదు? వ్యర్థంగా పోనీయకూడదు. ఇచ్చిన సమయంలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలా? నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి. అట్టడిగిపోవచ్చున్నటువంటి అణగారిపోవచ్చున్నటువంటి సంఘాల కొరకు ప్రార్థించాలి. సంఘ కాపర్ల కొరకు ప్రార్థించాలి. ఇలాగ నశించుచున్న వాటి కొరకు మనము ప్రార్థించే పరిస్థితిలో మనం అందరమే ఉండాలి. అలా ప్రార్థించినప్పుడు, అలా సహాయం చేసినప్పుడు, అలా సువార్త ప్రకటించినప్పుడు ఆయన దాహాన్ని తీర్చే వారంలో మనము ప్రయత్నం చేసిన వారంగా మనం ఉంటాం అన్నమాట. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ నా సమయాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా.